పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోనా లేదా రాజకీయ నాయకుడా? అసలు సినిమా నుండి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు? 10 ఏళ్ల సుదీర్ఘ ఆటుపోట్ల తర్వాత ఎమ్మెల్యేగా ఎలా గెలిచారు? పిఠాపురం ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయ కాశీ. ఇక్కడ గెలిచింది ఎవరు? పిఠాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేంద్ర బిందువు. ఇప్పటి వరకు ఒకరి కన్నసన్నల్లో ఉన్న ఈ ప్రాంత ప్రజలు ఏ ఉద్దేశంతో పవన్ను గెలిపించినట్టు? అందరికీ సుపరిచితమైన గీతా గారు అంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం ఏంటి? 10 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాలు, చిత్కారాలు, గత ఎన్నికల్లో పోటీ చేసి 2 చోట్ల ఘోర ఓటమి. ఈ ఓటములను మోటుగా చేసుకున్న పవనన్న తన గెలుపుని కష్టపడ్డాడు. ఎవరికి ఊహించలేని విధంగా పిఠాపురంలో పోటీ చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అది కూడా రాజకీయ పునాదులు బద్దలు కొట్టే గెలుపు. గబ్బర్ సింగ్ ఆయనేరా 70,000 ఓట్లతో భారీ మెజార్టీతో గెలిచి పవర్ స్టార్ రాజకీయాల్లో బ్లాక్ బస్టర్ కొట్టి అసెంబ్లీకి ఎంటర్ అయ్యాడు. తాను ఏం కావాలో తానే చెప్తాడు, తనకి ఏం కావాలో తానే తీసుకుంటాడు. అదే పవన్ నైజాం. పిఠాపురం గుడి గంటల నుంచి అసెంబ్లీ హాల్ వరకు ఒకే పేరు మారుమవుతుంది పవన్ కళ్యాణ్. కానీ అసలు ప్రశ్న, డిప్యూటీ సీఎం సీటుతోనే సరిపెట్టుకుంటాడా లేదా సీఎం సీటుకు టార్గెట్ చేస్తాడా? 2 కాకుండా ఆంధ్ర రాజకీయాల్లో కింగ్ మేకర్గా ఉంటాడా? సినిమా నుంచి అసెంబ్లీ వరకు మరి నెక్స్ట్ ఏంటి? ఫ్యాన్స్ రెడీ అయిన నెక్స్ట్ లెవెల్కి వేచి చూడాలి.